రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే రాష్ట్రంలో పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులు అయితే వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో స్టార్టింగ్‌లో వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చాలా చోట్ల పత్తి పెట్టారు, అంటే మొక్కజొన్న పెట్టారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో అయితే ఈ పంటలు ఎండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనైతే వాతావరణ శాఖ శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. వచ్చే 3 రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇందుకు సంబంధించి కూడా 3 రోజుల పాటు అంచనాలు కూడా విడుదల చేసింది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు 17వ తారీఖు మనం చూసుకున్నట్లయితే కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి మొత్తం ఈ జిల్లాలకైతే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగతా జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మనం రేపటి విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే రేపు ముఖ్యంగా ఈ ఈస్ట్ అండ్ సౌత్ జిల్లాల్లో అయితే భారీ వర్షాలకైతే అవకాశం ఉంది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక 19th రోజు విషయానికి వస్తే 19th రోజు హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 20వ తారీఖు విషయానికి వస్తే సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికి కూడా లోటు వర్షపాతం ఉంది. దాదాపు 26 నుంచి 28 మధ్య లోటు వర్షపాతం ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ లోటు వర్షపాతం భర్తీ కాదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఋతుపవనాలు చాలా వేగంగా వెళ్తున్న నేపథ్యంలో అయితే వర్షాలు కురవట్లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే మనకు బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడిన పరిస్థితులు ఉన్నట్లయితే ఈ తేమ అంటే సముద్రం నుంచి ఋతుపవనాలు తేమను మన భూమిపైకి తీసుకొస్తాయి అన్నమాట. తీసుకొస్తున్న క్రమంలో అవి ఒక చోట ఆగినప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఋతుపవనాలు అంటే తెలంగాణ మించలే పైకి రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో అయితే వర్షాలు కురవట్లేదని ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే ఈ గాలులు అంటే ఋతుపవనాలు స్పీడ్ తగ్గి ఎక్కడైతే వాటర్ అంటే తేమ అక్యుములేషన్ అవుతుందో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో వర్షపాతం అయితే నమోదు కాలేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట కావచ్చు, అలాగే మహబూబాబాద్ కావచ్చు, ఈ జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే మనకు సమాచారం వస్తుంది. అయితే రేపటి నుంచి కూడా మొత్తం వాతావరణం మారే అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు కూడా ఉక్కపోత కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2-3 రోజుల్లో టెంపరేచర్ తగ్గడంతో పాటు విస్తారంగా వర్షాలు అంటే అది తేలికపాటి నుంచి మోస్తరు కావచ్చు, నేను ఇందాక చెప్పిన 10 జిల్లాల్లో భారీ వర్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాకుండా 22-23 తారీఖుల్లో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ అల్పపీడనం కనుక ఏర్పడినట్లయితే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ముసురుతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది.